కేకేఆర్ టీమ్‌కి ఈ ఐపీఎల్‌లో అయితే ఎదురు దెబ్బలు బాగా తగులుతున్నాయి మామ. స్టార్ట్ కాకముందుకే ఎదురు దెబ్బలైతే బాగా తగులుతున్నాయి. మ్యాటర్ ఏంటిదంటే వాళ్ళకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బౌలర్‌గా కంటిన్యూ అయితూ ఉన్నటువంటి హర్షిత్ రాణా టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడలేదు ఇంజ్యూరీ కారణంగా. అండ్ ఈ 2026 ఐపీఎల్ కూడా తను మొత్తం ఆడే ఛాన్సెస్ లేవు. తనైతే రూల్డ్ అవుట్ అయిపోయాడు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మహేష్ పతిరానా తను కేకేఆర్ తరపున సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై. తను కూడా డౌట్‌ఫుల్ ఆట మామ. ఐపీఎల్ మొత్తం ఆడతాడా లేడా అనేది పెద్ద డౌట్‌ఫుల్‌గా మారిపోయింది. తను కూడా ఇంజ్యూరీ కన్సర్న్ ఉందట. అండ్ ఇప్పుడు ఒక మంచి థింగ్ ఏంటిదంటే వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించినటువంటి జింబాబ్వే పేస్ బౌలర్ తననైతే ఇప్పుడు వాళ్ళు కేకేఆర్ వాళ్ళైతే సైన్ చేసుకున్నారు మామ. ఇది మన ముస్తాఫిజుర్ రహమాన్‌కు రిప్లేస్మెంట్‌గా వాళ్ళైతే తీసుకున్నారు. ముజర్బాన్ని తీసుకున్నారు. ఇదైతే ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన స్లో యావరేజ్‌గా ఒక 130, 135 మీడియం పేస్ ఏసే బౌలర్. సో, అది కోల్‌కతా పిచ్ పైన వర్కౌట్ అవుతుంది. బాల్‌ని కొంచెం స్వింగ్ చేస్తే సరిపోతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది మామ. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో చెప్పండి.